తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కొంతమంది చూడండి ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ ని ఒక బిజినెస్ గా లేకపోతే ఒక కెరీర్ ఆప్షన్ గా మలుచుకుందాం అనుకుంటున్నారు. Yes, అది ఒక ఇన్కమ్ సోర్స్ గా చూద్దాం అని అనుకుంటున్నారు. right. సో క్లయింట్స్ వస్తే లేకపోతే ఒక సైట్ అమ్మితేనే డబ్బులు వస్తాయి. అలాంటి టైంలో దీన్ని ఒక కెరీర్ ఆప్షన్ గా ఎట్లా మలుచుకోవాలి? అది ఎలా చెప్తారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ నాకు తెలిసి రియల్ ఎస్టేట్ అనేదే చేస్తున్నారండి. ఎవరినైనా అడగండి, రియల్ ఎస్టేటే చేస్తారు. రియల్ ఎస్టేట్ ఈజ్ బికమ్ ఏ టాపిక్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ను కెరీర్ ఆప్షన్గా చేసుకోవాలంటే చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇప్పుడు వికీరియల్ కూడా ఏంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. ఓకే. ఇప్పుడు ఏ కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలన్నా కానీ మీకు ఏంటంటే కంపెనీ కొంచెం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తుంది కదా, మేబీ 1 month or 40 days దే విల్ గివ్ ద ట్రైనింగ్. ఇక్కడ ట్రైనింగ్ ఏమి ఉండదు. రియల్ ఎస్టేట్లో వెళ్ళడము, చెప్పడము, ఫీల్డ్కి వెళ్ళడము, కంపెనీ ఏది చెప్తే చెప్పడము, కస్టమర్ను కన్విన్స్ చేయడము, క్లోజ్ చేయడం. అలా కాకుండా అసలు ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అంటే ఎలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ ఏంటి, రియల్ ఎస్టేట్ వర్టికల్స్ ఏంటి, బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ విక్రీల్ విల్ డూ. ఓకే. ఈ సెకండరీ ఆప్షన్ అనేది కంపల్సరీ పెట్టుకోవచ్చండి. ఇది ఏంటంటే ఫుల్ టైమర్స్, పార్ట్ టైమర్స్గా ఉంటారు. మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారు, స్టిల్ యూ కెన్ డూ ఏ బిజినెస్. మీకు ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటనేది తీసుకుని మీరు యూ కెన్ ప్రమోట్ యువర్ పీపుల్. మీరు 10 మందికి చెప్పొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్కింగ్. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ దీన్ని ఇన్కమ్ సోర్స్గా మార్చుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇప్పుడు దీనికి కరెక్ట్గా నేను చెప్పాలనుకుంటే దెర్ ఈజ్ వన్ సే, ఆల్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, ఆల్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్. యు గాట్ మై పాయింట్. యా గాట్ ఇట్ అండి. ఇక్కడ ఏంటంటే కామన్ సెన్స్, సిక్స్త్ సెన్స్, టాకింగ్ పవర్, కమ్యూనికేషన్, ఓకే, ఇవన్నీ ఉండాలి. దీస్ ఆర్ ద మినిమం క్వాలిఫికేషన్స్ అండి. బాగా చదువుకున్న వాళ్ళు చేయొచ్చు, చదువుకోని వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దీన్ని ఒక సిస్టమాటిక్ వేలో ఓకే, కస్టమర్కి ఏంటి ప్రోడక్ట్ మనం ఇస్తున్నప్పుడు కస్టమర్కి ఆ ప్రోడక్ట్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీరు ఆ కస్టమర్కి 10 క్వశ్చన్స్ వేస్తారు, నాకు దాన్ని ఎలా నేను ఆన్సర్ ఇవ్వాలనేది ఇంపార్టెంట్. ఓకే, ఐ షుడ్ హ్యావ్ ఎ ప్రియర్ నాలెడ్జ్. ఐ రైట్? ఇవన్నీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్చుకుంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్లో ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను జనరేట్ చేసుకోవచ్చు. అది ప్యాషన్గా వర్క్ చేసుకోవచ్చు. మేమేంటంటే వికీరియల్ వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఏ ఫ్రాంచైజీ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆల్సో వెరీ సూన్. అంటే మా బ్రాండ్లో మీరు వర్క్ చేసుకునే విధంగా కూడా వీఆర్ ప్లానింగ్ వెరీ సూన్. గుడ్ గుడ్. ఎస్, రైట్. సో నెక్స్ట్, చాలా మంది విమెన్ కూడా రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ అబ్బాయిలాగా బయట తిరిగే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లో వంట చేసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, రైట్, వీళ్ళంతటిని మేనేజ్ చేసుకోవాలి. సో మీరు అన్నట్టుగా ఫీల్డ్ వర్క్ వెళ్ళాలంటే వాళ్ళకి కాస్త కష్టమే, ఇబ్బందికరమైన అంశమే. సో అందుకని విమెన్స్ రియల్ ఎస్టేట్ చేయడానికి పనికిరారంటారా? ఏం చెప్తారు? నో, ఇట్ ఈస్ టోటలీ రాంగ్. విమెన్ ఆర్ వర్కింగ్ బెటర్ దెన్ మ్యాన్ టుడే. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు. ఇంటి నుంచి వెళ్ళకుండా చేయొచ్చు అండి, ఇంటి నుంచి బయటికి వెళ్ళి చేయొచ్చు. ఇప్పుడు విమెన్ ఆర్ వర్కింగ్ బెటర్ దాన్ మ్యాన్ ఎందుకంటున్నానంటే వాళ్ళే చాలా పేషెన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంది, వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఒక ఫ్యామిలీని రన్ చేస్తుంటారు కాబట్టి రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతారు. వాళ్ళు చాలామంది నేను చూసిన ఎక్స్పీరియన్స్ బట్టి విమెన్ ఆర్ డూయింగ్ వండర్స్ దెన్ మ్యాన్. కాబట్టి అలాంటి డౌట్ ఏం లేదండి. ఇంకా ఎవరైనా రియల్ ఎస్టేట్కి రావాలనుకుంటే, రియల్ ఎస్టేట్లో ఎర్న్ చేయాలనుకుంటే యూ కెన్ గో టు వెబ్సైట్ wikirial.in. మేము గైడ్ చేస్తాం వాళ్ళకి, మేము రూట్ చేస్తాము, వీల్ హెల్ప్ దెమ్. మీకు రిక్వైర్మెంట్ బట్టి వీ విల్ హెల్ప్ యూ అవుట్. మీరు బయటికి రాకుండా చేయాలంటే కూడా ఆప్షన్ ఉంది, బయటకు వచ్చి చేయాలంటే కూడా ఆప్షన్ ఉంది. బట్ రియల్ ఎస్టేట్ అనేది ఇండియాలో ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్ అనమాట. ఆఫ్టర్ ఐటీ ఇండస్ట్రీ, ఆఫ్టర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఓకే, రియల్ ఎస్టేట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద కంట్రీ. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కటి కూడా ప్యాషన్గా తీసుకుంటే యూ కెన్ ఎక్సెల్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్. బట్ సబ్జెక్ట్ టు ప్రొఫెషనలిజం, సబ్జెక్ట్ టు కమిట్మెంట్, సబ్జెక్ట్ టు సర్టన్ ఎథిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.